మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ దేవుని రాజ్యంలో మనము చేర్చబడాలి. దానికోసమే మనం భక్తి చేస్తున్నాం. ఈ లోకపరంగా ఇంకేదైనా సంపాదించుకోవడానికి చేస్తున్నామా? ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాల కోసం భక్తి చేస్తున్నామా? దేవుని వెంబడిస్తున్నామా అంటే కానే కాదు. లోక సంబంధమైనవి దేవుని ఎరుగకపోయినా అవి ఉంటానే ఉంటాయి. అవి ముఖ్యమైనవి కాదు. అలాగని దేవుడు మనల్ని దరిద్రులుగా మాత్రము చెయ్యడు. మనం ఎంత నమ్మకముగా దేవుని వెంబడిస్తూ ఉంటామో దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అంత గొప్పగా ఆయన మనను ఆశీర్వదిస్తూ వస్తాడు. కాబట్టి మనము ప్రయాణము చేయవలసింది, మనము గురిగా పెట్టుకోవలసింది ఎవరిని అంటే దేవుని గురిగా పెట్టుకోవాలి. దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఆయన రాజ్యంలో నేను చేర్చబడాలి. ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి. ఇక్కడ 70-80 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. అసలు మనం ఎంతవరకు బ్రతుకుతామో, ఎప్పుడు కన్ను మూస్తామో మనకు తెలియదు. కన్ను మూస్తే మనకు ఒక నిశ్చయత ఉండాలి, మనకు ఒక ధైర్యం ఉండాలి. ఏంటంటే నిశ్చయంగా నా ప్రభు రాజ్యంలో నేను కన్ను తెరుస్తాను అని. హల్లెలూయా.